యేసుక్రీస్తునామములో అందరికీ మరోసారి వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈరోజు మనము ధ్యానించుకోబోయే వాక్యం ఏంటంటే, అంత్య దినములకు సూచనలు. మనుషులు అంటే మనం ఎలా ఉన్నాము లేకపోతే ఎలా ఉన్నారు అని. అయితే 2వ తిమోతికి రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 1-4 వచనాల్లో చూసుకున్నట్లయితే, ఎలా ఉన్నారంటే మనుషులు అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. అంత్య దినములు అంటే ఇప్పుడే కాదండి, ఎప్పుడైతే సంఘము స్థాపించబడిందో పెంతెకొస్తు దినమున యెరూషలేము పట్టణములో ఎప్పుడైతే మరి సంఘము స్థాపించబడిందో అప్పటి నుంచే అంత్య దినాలు స్టార్ట్ అయినాయి అని చెప్పేసి దేవుని వాక్యములో మనము చదువుకుంటున్నాం. అయితే ఆ కాలాలు ఎలా ఉంటాయంటే అపాయకరము అంటే హానికరమైనటువంటివి, ఎటువంటి ఉపయోగం లేనటువంటివి, తీవ్రత కలిగినటువంటి ఈ కాలాల్లో మనం ఉన్నాము అని బైబిల్ వాక్యం మనకి హెచ్చరిస్తుంది. అంటే ఏలయనగా అంటే ఎలాగా అనకే మనుషులు స్వార్థప్రియులు ఎలా ఉన్నారంటే, మనుషులు ఆ కాలంలోనూ అలాగే ఉన్నారు. మరి ఈ కాలం వరకు ఇప్పుడు వరకు కంటిన్యూషన్ మనం ఉన్నాము. మన తర్వాత జనరేషన్ తర్వాత కూడా ఒకవేళ ప్రభువు రాకడ మనకి లేట్ అయినట్టయితే, ఆలస్యం అయినట్లయితే ఆ తర్వాత జనరేషన్కి కూడా మరి అంత్యకాలమే, అపాయకరమైనటువంటి కాలంలో దినముల్లో మనం ఉన్నాము. మనుషులు ఎలా ఉన్నారంటే స్వార్థప్రియులు, స్వార్థంగా ఉన్నారంట మనుషులు. ఎంత భయంకరమైన స్వార్థం అంటే నాకు నేను అనేటువంటి భయంకరమైన స్వార్థంలో ఉన్నారన్నమాట. నాకే చెందాలి, నేనే అని. అది పోనీ పరలోక విషయంలో అలా ఏమన్నా ఉన్నారా? పైనున్న వాటి విషయంలో అలా ఉన్నారంటే, పరలోకం నాకే చెందాలి, పరలోకంలో నేనే ఉండాలి, పోనీ అలాంటి స్వార్థం ఏమన్నా ఉందంటే అది ఏమీ లేదు. భూలోక సంబంధమైనటువంటి స్వార్థం కలిగి ఉన్నారు. ఇది అంతా మాట్లాడేది నేను అన్యుల గురించి మాట్లాడడం లేదు, క్రైస్తవుల గురించే చెప్తున్నాను, సంఘాల గురించే చెప్తున్నాను. నేను ఎలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నారంటే మనుషులు స్వార్థంతో ఉన్నారు. అంటే నేను బాగుపడితే చాలు, నాకుంటే చాలు, నేను తింటే చాలు, నేను హ్యాపీగా ఉంటే చాలు అన్నటువంటి భయంకరమైనటువంటి స్వభావం కలిగి ఉన్నారు అని బైబిల్ వాక్యంలో చెప్పబడుతుంది. ధనాపేక్షలు, ధనాన్ని సంపాదించడానికి మరి వారు పాటించని మార్గం లేదు, అపేక్షించడానికి వారు ప్రయత్నించని దారి లేదు. అలాంటి భయంకరమైనటువంటి స్థితిలో మనుషులు ఉన్నారు. ఎంత భయంకరమంటే ధనాపేక్ష, ఎప్పుడు ధనాన్ని అపేక్షిస్తూ ఉంటారు. పోనీ అపేక్షించిన ధనాన్ని ఏమన్నా వారు వాడుకుంటారా అంటే వారు వాడరు. దాచిపెట్టి నేటి తరానికి మనం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అనేటువంటి వాక్యము మనం ఎంత విన్నా కూడా ధనాపేక్ష ఎంట పరిగెడుతూ ఉన్నారు మనుషులు. అయితే ఇంకొకటి ఏంటంటే బింకములాడువారు. బింకములు అంటే అబద్ధాలు, ఉన్న మాట లేనిదిగాను, లేని మాట ఉన్నదిగాను బొంకేటువంటి వారనమాట. ఇప్పుడే చేసుంటారు చెడ్డ పని, అందరూ చూసుంటారు. నువ్వు ఇది చేసావా అని అడిగితే ఏమంటారంటే లేదు, బొంకేవారనమాట, బింకంలాడతారు. ఇప్పుడు ఉన్న విషయాన్ని ఇప్పుడే లేదని చెప్పేస్తారన్నమాట. అంటే అంత మెస్మరైజ్ చేసేటువంటి మనుషులు ఈ అంత్య దినాల్లో ఉన్నారని బైబిల్ వాక్యంలో చెప్పబడుతుందన్నమాట. తర్వాత అహంకారంతో ఉన్నారంట. మరి ఈ అహంకారుల్ని దేవుడు అంచేస్తాడు, తొక్కేస్తాడు. రాజులనే వదిలిపెట్టలేదనేటువంటి విషయాన్ని మనం ఎన్నోసార్లు చదువుకున్నా కానీ మరి అహంకార భావంతో ఉన్నారు మనుషులు అని చెప్పి బైబిల్ వాక్యంలో చెప్పబడుతుంది. వీరంతా ఎక్కడో లేరు, మన మధ్యనే, మన సంఘాల్లోనే మనతోటే తిరుగుతూ ఉన్నారు. ఇలాంటి అహంకార భావం అంటే నేనేంటి, నాకేం తక్కువ, నేను ఏదైనా చేయగలుగుతాను, నేను ఎదుటి వాళ్ళని ఎందుకు పట్టించుకోవాలి, నేను సంథింగ్ స్పెషల్, నాలో ఏదో గొప్పతనం ఉంది అనేటువంటి భయంకరమైనటువంటి స్వభావం కలిగి ఉన్నారు అని బైబిల్ వాక్యం చెప్పబడుతుంది. అయితే 4వదిగా దూషకులు. అంటే అది నిజమో అబద్ధమో తెలీదు, కానీ వేరే వాళ్ళని దూషించడానికి సిద్ధపాటు కలిగి ఉంటారు. ఎప్పుడు సంఘానికి రావాలంటే సిగ్గపాటు ఉండదు, మరి ఎవరినైనా ఆపదలో ఉన్నారంటే వాళ్ళని కలవడానికి వెళ్దామంటే సిద్ధపాటు ఉండదు, మరి దేవుని వాక్యం ఇందామంటే సిద్ధపాటు ఉండదు. కానీ ఏ విషయంలో సిద్ధపాటు కలిగి ఉన్నారు? దూషించేదానికి
సిద్ధపాటు కలిగి ఉన్నారు. తల్లిదండ్రులకు అవిధేయులు. 5వ పాయింట్‌గా మనం ఏం చెప్పుకున్నామంటే తల్లిదండ్రులకి అవిధేయులు. బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే ఎవరైతే తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటారో వారు భూమి మీద దీర్ఘాయుష్మంతులై ఉంటారని బైబిల్ వాక్యం చెప్తుంటే, మరి ఈ తల్లిదండ్రులకి అవిధేయులుగా ఉన్నారు. తల్లులు ఈరోజు బిడ్డల విషయంలో చాలా రోదిస్తున్నారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఈరోజు ఫేస్ చేస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులు మరి బిడ్డల విషయంలో చాలా రోదిస్తున్నారు. ఇటు రా అంటే రారు, జతలతో వెళ్ళిపోతారు, వారికి నచ్చినట్టు చేస్తారు, నాశనాన్ని కొని తెచ్చుకుంటారు. మరి అవిధేయతగా ఉన్నవారికి మరి ఇదే ఫలితం వస్తుందని బైబిల్ వాక్యం చెప్తుంది. లోయ కాకులు పీకును. లోయలో ఉండేటువంటి కాకులు మరి తల్లిదండ్రులకి అవిధేయులుగా ఉండేటువంటి బిడ్డల్ని ఆ లోయ కాకులు పీకును అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మరి చనిపోతారని చెప్తుంది. తల్లిదండ్రులలో అంత శక్తి దేవుడిచ్చాడు. తల్లిదండ్రులకి విధేయతగా ఉండాలని బైబిల్ వాక్యం చెప్తుంటే, మరి తల్లిదండ్రులకు అవిధేయులుగా చాలామంది పిల్లలు ఉండి వారి జీవితాలని, వారి భవిష్యత్తుల్ని దూరంగా మరి దేవునికి దూరంగా పెట్టేసి భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు. అయితే కృతజ్ఞత లేనివారు అంటే మనము ఎవరికి మంచి చేసినా కూడా ఆ మంచి గుర్తుండదు వాళ్ళకి. అంటే మనం చేసే మంచిని, మనం చేసే ప్రతి ఒక్క మంచిని, మన నుంచి వచ్చేటువంటి ప్రతి లాభాన్ని వారు స్వీకరిస్తారు. సంతోషంగా మరి ఆ యొక్క లాభంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తారు. కానీ కృతజ్ఞత అనే భావం ఉండదు. వాళ్ళ టైం వచ్చినప్పుడు ఆ కృతజ్ఞత భావాన్ని చూపించరు. ఇప్పుడు మనుషులకే కాదు, దేవునికి కూడా కృతజ్ఞత భావం చూపించట్లేదు. అలాంటి మనుషులు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారంటే దేవునికి కూడా కృతజ్ఞత చూపించట్లే. ఇప్పుడు డబ్బులుంటేనే, అన్నీ ఉంటేనే వాళ్ళే కనబడుతున్నారు. సేవకులకు కూడా వాళ్ళే కనిపిస్తున్నారు. డబ్బులు ఉండే వాళ్ళే కనిపిస్తున్నారు. సంఘాల్లో వాళ్ళకే ప్రధాన పీఠము, మరి సంఘాల్లో వారికే అన్ని రకాలుగా మరి బాధ్యతలు చెప్తున్నారు. మరి వాళ్ళ కుటుంబాన్ని కట్టుకున్నారా లేదా, బిడ్డల్ని సక్రమంగా పెంచుతున్నారా లేదా, లేకపోతే మరి భర్త భార్యకి విధేయతగా ఉందా, భార్య మరి భర్త భార్యను ప్రేమిస్తున్నాడా, అందరూ కలిసి కుటుంబం కలిసి చక్కగా దేవుని యొక్క సంఘానికి వస్తున్నారా, ఇవి చూడడం లేదు. మరి వారు అన్ని రకాల కొంచెం పేరు ప్రఖ్యాతులు ఉంటే వారికి పెద్దరికాన్ని కట్టబెట్టేస్తున్నారు. అలాంటి వారికి పెద్దరికాన్ని కట్టబెట్టడం వల్ల సంఘాలు పాడైపోతున్నాయి. ఈ రోజుల్లో క్రీస్తు సంఘాలే, నేను డినామినేషన్ గురించి కూడా నేను మాట్లాడతలే, క్రీస్తు సంఘాలే మరి ఇట్లా అవగాహన లేని మనిషికి, మూర్ఖంగా ఉన్నటువంటి మనుషులకి మరి వయసు పెద్దగా ఉంటే చాలు, ఏమైనా పర్వాలేదు, వానికి బాధ్యతలు ఇద్దామని చెప్పేసి బాధ్యతలు ఇస్తున్నారు. ఈ రోజుల్లో సరైన సంఘాలు ఇలాంటి బాధ్యత లేనటువంటి, వయసు ఉన్నా కూడా బాధ్యత లేకోకుండా ఉన్నటువంటి వ్యక్తులకి మరి ఈ యొక్క పెద్దరికాన్ని అంటగట్టడం వల్ల సంఘాలు చాలా నాశనం అయిపోతున్నాయి అని చెప్పేసి బైబిల్ వాక్యంలో చెప్పబడుతుంది. అనురాగరహితులు. అనురాగం అనేటువంటి దానికి తెలీదు. ప్రేమ, అనురాగం. ప్రేమకి పర్యాయ పదమే అనురాగం. అంటే ప్రేమ అనురాగాలు అని అంటారు. అంటే ప్రేమ అంటే అనురాగం అన్న ఒకే అర్థం వస్తుంది. ప్రేమ అనురాగం. ప్రేమ యందు నిలిచి ఉండి మరి అనురాగం చూస్తూ మరి ముందుకు వెళ్ళేటువంటి వారిని ప్రేమ అనురాగమును ఎక్కడా లేదంట. ఇప్పుడు సంఘంలో హాయ్ బాయ్ చెప్పుకుంటారు, మళ్ళీ వారంలో మాటలు ఉంటాయో లేదో నాకు తెలీదు, వాళ్ళ కష్టాలు వస్తే వీళ్ళు చూసుకుంటారో లేదో తెలీదు. కానీ అలాంటి భయంకరమైనటువంటి స్థితిలో మరి అంత్య దినాల్లో మరి చాలామంది ఉన్నారు అని బైబిల్ వాక్యం చెప్తుందనమాట. అనురాగరహితులు. అసలు అనురాగం అంటే ఏంటో తెలీదు, ప్రేమ అంటే ఏంటో తెలియదు. ప్రేమ అనే పదానికి అర్థమే తెలియని వాళ్ళు. రహితులు అంటే ఇంకా అసలు ఆ అనురాగాన్ని అనేదానికి డెఫినేషన్ తెలియని వారు అని బైబిల్ వాక్యంలో చెప్పబడుతుంది. 8వదిగా అతిద్వేషులు అంటే తీవ్రంగా ద్వేషించేవారు. ఏ విషయం, అది మంచా చెడా, అవతల వారు ఏం చెప్తున్నారు, ఏమి చేశారు, అది దాంతో వాళ్ళకి సంబంధం లేదనమాట. తీవ్రంగా ద్వేషిస్తారు. వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఇంకా ద్వేషించడమే వాళ్ళకి తెలుసు. ప్రేమ అనే పదానికి వారికి అర్థం తెలియదు. అలాంటి మనుషులు మరి ఉన్నారు మన మధ్యనే అని చెప్పి బైబిల్ వాక్యము సెలవిస్తుందనమాట. అజితేంద్రియులు అంటే తమ ఇంద్రియములను అదుపులో
పెట్టుకోలేని వారు. ఇంద్రియములు అంటే తెలుసు కదా మనకి, కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు, ఇవన్నీ ఇంద్రియాలు అంటే స్పర్శని కలిగి ఉండేటువంటి వారు. మనలో ఉన్నటువంటి అవయవాల్ని కంట్రోల్లో పెట్టుకోకుండా ఉన్నారన్నమాట. అజితేంద్రియులు అంటే మనలో ఉన్నటువంటి ఇంద్రియాలని కంట్రోల్లో లేదు. కన్ను చూసిన దానికి వెళ్ళిపోతున్నారు, కాలు నడిపించిన దానికి వెళ్ళిపోతున్నారు, మరి పరిశుద్ధాత్ముని దుఃఖపరుస్తున్నారు. తమ ఇష్టానుసారంగా తమకు నచ్చిన విధంగా తమకు తోచిన విధానాల్లో జీవిస్తూ వీరందరూ కూడా గమ్మత్తు ఏంటంటే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాము అనే ఒక ఆశ కలిగి ఉన్నారు. ఇవన్నీ చేస్తూ సంఘాల్లో బాప్తీసాలు తీసుకుంటూ మరి వ్యతిరేక చర్యలు చేస్తూ ఇవన్నీ వారిలో నింపుకుంటూ మరి ఏం చేస్తున్నారంటే మరి నేను పరలోకానికి వెళ్ళిపోద్దాము అని చెప్పేసి వాళ్ళు ఒక నిశ్చయంగా ఒక ఆశ కలిగి ఉన్నారు. పోనీ దేవుని నమ్మి దేవుని చిత్తానుసారంగా చేస్తున్నారు అని అంటే అది లేదు. కానీ వారు ఇలాంటివన్నీ చేస్తూ కూడా నేను పరలోకానికి వెళ్తాను, మరి ఏ రకంగా వెళ్తారో వాళ్ళకే తెలియాలి. అలా ఆలోచనలు కలిగి ఉన్నారు. అయితే క్రూరత్వము, అయితే క్రూరత్వానికి మనము వైల్డ్ యానిమల్స్ అంటారు. మృగాలు, వాడు మనిషి కనబడినా లేకపోతే ఇతర జంతువులు కనబడినా, ప్రాణముతో ఉన్నటువంటి ఏ ప్రాణి కనబడినా కూడా జాలి దయ అనేటువంటిది మృగాలకు ఉండదు. అయితే ఈ రోజుల్లో గమ్మత్తు ఏంటంటే మనుషులకి జాలి దయ ఉండట్లే. కొన్ని జంతువులు చూపిస్తూ ఉంటున్నారు ఇన్స్టాగ్రామ్లో కానీ వేరే చోట కానీ, మన ఈ సోషల్ మీడియాలోనే ఎక్కువ చూపిస్తున్నారు. కుక్క పిల్లి దగ్గరికి వెళ్ళినా లేకపోతే పులి మరి ఏదైనా చిన్న చిన్న జంతువుల దగ్గరికి వెళ్ళినా ప్రేమ కనబరుస్తున్నారు, ప్రేమ చూపిస్తున్నాయి. కానీ ఈ రోజుల్లో మనుషులకి ప్రేమ అనేది లేకుండా పోయింది. క్రూరత్వం, అవతల వాళ్ళు ఏమన్నా అయిపోయిలే చంపేసుకుంటున్నారు, చిన్న కోపంతో చంపేసుకుంటున్నారు, చిన్న కోపంతో పెద్ద పెద్ద గొడవలకు వెళ్ళిపోతున్నారు. ఎవరో రాజకీయ నాయకులకు వాళ్ళని తృప్తిపరచడం కోసము నేను గెలవాలి, మా నాయకుడు గెలవాలి అనే ఉద్దేశంతో ఎంతోమంది ఇలా మర్డర్లు చేసేసి భయంకరమైన మానభంగాలు చేసి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఇవి కూడా మనం సోషల్ మీడియాలోనే చూస్తున్నాం. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో రాయిపించాడు దేవుడు, ఫస్టే రాయిపించాడు ఇవన్నీ జరుగుతాయని. ఆ కాలం నుంచి ఎప్పుడైతే సంఘము స్థాపించబడిందో అంత్య దినాలు మనకి ప్రారంభమయ్యాయి. ఆ కాలం నుంచి ఇప్పటి వరకు మనం అంత్య దినాల్లోనే ఉన్నాము. ఎన్నో సూచనలు మనం చూస్తూ ఉన్నాము. మరి జాగ్రత్త కలిగి జీవించాలి ప్రభు రాకడ వరకు అని మనం గుర్తెరగకుండా క్రూరత్వం కలిగి ఉన్నాం. ఎక్కువగా క్రైస్తవుల్లోనే మనం చూస్తున్నాం. బయట వాళ్ళకంటే దేవుడు తెలీదు, ఆయన ప్రేమ తెలీదు, కాబట్టి వారు ఎలా అయినా సరే వ్యవహరించవచ్చు. కానీ క్రైస్తవుల్లోనే ఇలాంటివంటి గ్రజ్జి పెట్టేసుకొని భయంకరమైన క్రూరత్వాన్ని కలిగి ఉన్నారని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. సజ్జన ద్వేషులు, ఎవరైనా మంచి చెప్తే వారికి నచ్చదు. ఎవరైనా మంచి నడకలో నడుగుతుంటే ఈవిడ చాలా చూసాం, ఈవిడ పెద్ద మదర్ తెరీసా, లేకపోతే ఈవిడ పెద్ద సత్య హరిశ్చంద్రుడు అని ఎగతాళి చేస్తున్నారు. మరి సజ్జనంగా ఎవరైతే మంచి నడవడికలో నీతి మార్గంలో ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళని హేళన చేస్తున్నారు, వాళ్ళని ద్వేషిస్తున్నారు, అలాంటి వారిని వారు హింసిస్తున్నారు, మరి వారి గురించి చెడ్డ మాటలు మాట్లాడుతున్నారని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అయితే ద్రోహం చేసేవారు ఎవరైనా మనం వాళ్ళతో సంబంధం లేదు, వాళ్ళు ఎలాంటి వారు అనేటువంటి వాళ్ళకి అవసరం లేదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ద్రోహం చేస్తూ ఉన్నారన్నమాట, చెడు పనులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక సంఘంలో మనం ఉంటాం, సంఘాల్లోనే మనం అప్పులు ఇస్తూ ఉంటాం, వడ్డీలకి ఇస్తూ ఉంటాం. మరి అది ద్రోహం కదా, మన సహోదరులు ఏడాల మనం చేసిన తప్పే కదా. మరి ఇలాంటి పనులన్నీ చేస్తూ మరి అప్పులు ఇచ్చుకుంటూ లేకపోతే డబ్బులు ఉంటే నా దగ్గర లేవని చెప్పుకుంటూ వడ్డీలకు డబ్బులు తిప్పేవాళ్ళు కూడా మన సంఘాల్లో లేకపోలేరు. మరి మన తోటి సహోదరులకి ద్రోహం చేస్తున్నారు. మరి వారు ఎక్కడికి వెళ్తారు? పరలోక రాజ్యం వెళ్తారా? ఒకసారి ఆలోచన చేయాలి. అయితే మూర్ఖులు, గర్వాంధులు, మూర్ఖు అంటే వేరే వాళ్ళు చెప్పేది వినరు, బైబిల్ వాక్యం ప్రకటించబడుతుంటే వినరు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మనతోటి అనేటువంటిది వినరు. మూర్ఖంగా నేను ఏదో కొంతమంది చాలామంది ఉన్నారు, మన సేవకులు అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి వారు. మరి ముందు చాలా బాగా ప్రకటించి తర్వాత భ్రష్టపడిపోయిన సేవకులు కూడా లేకపోలేదు. మరి నేను చెప్పిందే కరెక్టు, ఏ సేవకుడు పడితే ఆ సేవకుడు ఏమంటున్నాడంటే
నేను చెప్పిందే కరెక్టు, మరి నేనేం చెప్తానో అదే కరెక్టు, నేను చెప్పినట్టే వినాలి, నేను చెప్పినట్టే చేయాలి. ఎవరైనా సహోదరులు కానీ సహోదరులు కానీ వాక్యం ఎవరైనా కొంచెం బాగా చెప్పి దేవునిలో వేరే వాళ్ళు నడిపిస్తారనుకుంటే అలాంటి సహోదరులకి ప్రోత్సాహం ఇవ్వరు, ముందుకు వెళ్ళనివ్వరు. ఎందుకంటే నేనెక్కడ డౌన్ అయిపోతానని అనుకుంటున్నారు. ఒక మనిషిని నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా దేవుడి వశము అని గ్రహించలేకపోతున్నారు ఈనాటువంటి సేవకులు, సంఘంలో ఉన్నటువంటి వారు. వాక్యాన్ని వినాలి. దేవుడు ఏం చెప్తున్నాడు, యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడంటే సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి. ఎలాంటి సువార్తని? నా మరణ పునరుత్థానాన్ని మీరు ప్రకటించండి అని యేసుక్రీస్తు చెప్తుంటే మనం ఏం చేస్తున్నామంటే ఈమె వాక్యం చెప్తుంది, ఈమె బాగా చెప్తుంది, లేకపోతే ఈ సహోదరుడు వాక్యం బాగా చెప్తున్నాడు, ఇతన్ని ఇక్కడితో స్టాప్ చేసేయాలి అంటే మరి మూర్ఖత్వంతో నేను చెప్పిందే కరెక్టు, అవతల వాళ్ళు చెప్పేది కరెక్ట్ కాదు అని తన గీసుకున్న గీతలో, తన బౌండరీలో, తన నిర్మించుకున్నటువంటి ఆ యొక్క సరౌండింగ్లో ఆయన ఏం చెప్తాడు అదే నడవాలనుకుంటున్నారు. ఈరోజు సంఘాన్ని ప్రేమించమంటే సంఘం మీద అజమాయిషీ చేస్తున్నారు, సంఘం మీద పెత్తనం చేస్తున్నారు. సంఘము నాకు లోబడాలనుకుంటున్నారు, దేవునికి లోబడాలి, ప్రభు అయిన యేసుక్రీస్తుకు లోబడాలని ఎక్కడ కోరుకోవడంలే. నేనేం చెప్తాను అదే నడవాలి, నేను ఏదైతే ఏ బాటలో వెళ్తున్నానో అదే కరెక్టు అని ఈరోజు చాలామందికి అలాగే మరి మూర్ఖత్వంగా వ్యవహరిస్తున్నాడు. ఒకరోజు వీరందరూ దేవునికి సమాధానం చెప్పాలి, దేవుడు మరి దీని గురించి లెక్క అడుగుతాడు అనే విషయము గుర్తించలేకపోతున్నారు. అయితే తర్వాత గర్వాంధులు అని చెప్పాను కంటే దేవుని కంటే అంటే గర్వంతో కన్నులు మూసుకుపోయినటువంటి వాళ్ళు, గర్వంతో చాలామంది అంటారు చూసారా, మొన్న సోషల్ మీడియాలో చూస్తే తల్లి మీదకే అగత్యానికి తిరిగాడంట, తండ్రి మీదకే పొలం విషయంలో ఏదో ప్రాబ్లం వస్తే గొడ్డలతో నరకడానికి వస్తున్నారంట. ఇలాంటి భయంకరమైన విషయాలు మనం చూస్తున్నాం. మరి ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోయింది? మరి దేవుడు చూపించినటువంటి ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోయింది? మరి మరి కోర్టులు అంటే చూడండి, మరి ఎక్కడైనా పోలీస్ స్టేషన్లు అంటే చూడండి, మరి ఎవరు అన్యుల కంటే ఎక్కువ క్రైస్తవులే ఉన్నారు అక్కడ. ఏ కోర్టులో అన్నా చూడండి క్రైస్తవులు ఉన్నారు, ఏ పోలీస్ స్టేషన్లో చూడండి క్రైస్తవులు ఉన్నారు. మరి సరైన పెంపకం లేదు, తల్లిదండ్రుల భయభక్తులు లేవు, మరి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చేస్తున్నారు, మరి ఏమి చేయరు, లెక్క చేయని పిల్లలే అలా చేస్తారు. ఈరోజు చాలామంది మరి క్రిస్టియన్స్ అని చెప్పుకునే వాళ్ళు, బాప్తిసం తీసుకున్న వాళ్ళే మరి కోర్టుల చుట్టూతా మరి పోలీస్ స్టేషన్ల చుట్టూతా తిరుగుతున్నారు. అయితే గర్వంతో మరి నేనేం చెప్తున్నా అంధత్వం కలిగి అయిపోయారనమాట. కళ్ళు లేనిపోతే ఏమీ కనబడదు. చాలామందికి గర్వంతో కళ్ళు కనిపోతున్నాయి, కళ్ళు కనబట్టడం లేదు. కళ్ళ ముందు ఏం జరుగుతుంది, మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఏమి జరుగుతుంది అనేటువంటిది మరి గమనించలేనటువంటి అంధత్వం కలిగి ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా ఒక సహోదరితో మాట్లాడితే అడ్వాంటేజ్, ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకుంటారు వారి వల్ల ఎలా మనము బెనిఫిట్ అవ్వాలనే ఆలోచన చేస్తున్నారు. కానీ ఈమె చెప్పే వాక్యం ఏంటి, లేకపోతే ఈ సహోదరుడు చెప్పే వాక్యం ఏంటి, ఈ వాక్యాన్ని తీసుకొని ఎలా మన పరలోకానికి పైనున్న వాటిని ఎతకాలనే ఆలోచన కలిగి లేకోకుండా ఉన్నారు. ఇలాగా మరి కలిగి ఉన్నారు అంచె దినాల్లోని మరి తిమోతి పత్రికలో మనకి చెప్పడం జరుగుతుంది. అయితే ఎలా ఉండాలి, మనము ఎలా ఉంటే పరలోకానికి వెళ్తాము, మరి దేవుడు ఏం చెప్పాడు మనకి, క్రీస్తు ప్రభు మమ్మల్ని ఎలా ఉండమంటున్నాడు అని అంటే మరి రోమపత్రిక 12వ అధ్యాయము 10వ వచనం మనం చూసుకున్నట్లయితే సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకరు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనిడి. ఎలా ఉండాలంటున్నారంటే సంఘంలో మనం ఎలా ఉండాలనేది రోమపత్రికలో రాయబడింది. సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకరు అనురాగం గలవారై ఉండాలి. మనం అలా ప్రేమించుకుంటున్నామా? ఒకసారి ఆలోచించేయండి. సంఘములో పక్క సహోదరి అంటే మనం ప్రేమ చూపించగలుగుతున్నామా? ఆమె కష్టాల్లో మనం ఆదుకోగలుగుతున్నాం. కష్టాలు అంటే మన కోట్లు తీసుకొచ్చి వాళ్ళకి పెట్టమని కాదు, మాట సహాయము, మరి మనశ్శాంతి కోసం మనకి మాట్లాడితే మనం వారికి చక్కగా సమాధానం ఇవ్వగలుగుతున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? సంఘాల్లోనే ఇలాంటి ఐక్యత లేకోకుండా అయిపోయింది, ఇలాంటి ప్రేమ లేకోకుండా అయిపోతుంది. మరి బయట పరిస్థితి ఏంటి మనకి? ఒకసారి ఆలోచన చేయండి. ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనిడి. మనం ఏం చేయాలి తెలుసా? మనమే గొప్పగా ఫీల్ అయిపోతాం. చూసా నేను ఈ రేంజ్లో ఉన్నా, నేను ఇలా సంపాదించా, మరి అది అన్యాయం చేసి అక్రమం చేసి సంపాదించుంటారు. కానీ దాని అన్నిటికీ దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసా? అది నువ్వు అనుభవించవు. నువ్వు ఎవరినైతే నోరు కొట్టి సంపాదిస్తున్నావో, ఎవరినైతే ఇబ్బంది పెట్టి నువ్వు సంపాదిస్తున్నావో, ఎవరికైతే నువ్వు మోసం చేసి సంపాదిస్తున్నావో, ఎవరినైతే ఎదగకూడదనేసి నువ్వు గట్టిగా బిగపట్టుకుంటున్నావో దేవుడు చూస్తున్నాడు. నిన్ను బిగబట్టేవాడు దేవుడు ఉన్నాడని నువ్వు గుర్తెరగాలి. నువ్వు ఈరోజు
ఈరోజు బాగుంది కదా నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు సమస్తము మరి తేటగా మన హృదయాలను చూస్తున్నాడని మనం గమనించాలి. మరి మనము ఏం చేయాలంటే, నా సహోదరుడు ఎంత గొప్పవాడు, నాకు ఇలా ఆదుకున్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్తే ఇలా ఆతిథ్యం ఇచ్చాడు, నన్ను ఇలా చూశాడు అలా చూశాడు అని చెప్పేసి మనము సహోదరులు ఎలా గొప్ప ప్రేమభావం కలిగి ఒకరినొకరు గొప్పగా మనము ఉండాలి. తర్వాత ఆసక్తి విషయంలో 11వ వచనంలో చూసుకున్నట్లయితే, ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మ ఎందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి. మనం ఆత్మ ఎందు తీవ్రత కలిగి ఉండాలి. మరి మాందులు కాకుండా, అంటే మందత్వం లేకోకుండా, అంధత్వం లేకుండా, మాంద్యులు కాకుండా, మాట ఇది కూడా లేకోకుండా. ఇప్పుడు వాక్యం వింటాను, ఎవరితోటన్నా చర్చిస్తామా? చర్చించకపోవచ్చు. చాలామంది డివోషన్లో జాయిన్ అవ్వాలంటే పాస్టర్ కోసం జాయిన్ అవుతున్నారు, సేవకుడు కోసం జాయిన్ అవుతున్నాడు. మరి అలా జాయిన్ అయిపోయి అలా పెట్టేసి వాళ్ళ పనులు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సేవకుడు విలపిస్తున్నారు. ఆనాడు మరి ఇర్మియా గారే కాదు, ఈనాడు సేవకులు కూడా చాలామంది విలపిస్తున్నారు, వినట్లేదు. మరి వాక్యం వినండి వినండి అంటే మమ్మల్ని సతాయిస్తున్నాడు, మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు, ఎంతసేపు సంఘం అంటున్నాడు, ఎంతసేపు మీటింగ్లు అంటున్నారని సేవకుల్ని ధిక్కరిస్తున్నారు చాలామంది. మరి అలా ఉండకూడదు. ప్రేమ విషయంలో మనము ఒకరిని ఒకడు ఎడల ప్రేమ చూపించుకోవాలి. ఘనత విషయంలో, గొప్ప విషయంలో మన సహోదరులు నువ్వేనా గొప్ప, అయ్యో నువ్వు చాలా గ్రేటు అని మనం ఒకరినొకరు గొప్ప చేసుకుంటే, మనం ఏదైతే వేరే వాళ్ళని గొప్ప చేసామో ఆ గొప్ప దేవుడు మనకి తిరిగి ఇస్తాడని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మరి ఇంకొక విషయం ఏంటంటే 17వ వచనంలో, కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండేది. కీడు ఎవరైనా నీకు చేయనివ్వండి, ఎవరైనా చేయనివ్వండి, కీడు ఎవరైనా చేసినా నువ్వు ప్రతి కీడు చేయొద్దని బైబిల్ చెప్తుంది. నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడవైతే, నువ్వు నిజమైనటువంటి దేవుని నమ్మినటువంటి బిడ్డవైతే, ప్రభు రక్తంలో కడగబడిన వారైతే, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచించండి. అందరు మనుషులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరి గురించి యోగ్యమైనది, అంటే ఎవరికి ఏదైతే సంతోషకరమైనది, ఉపయోగకరమైనది, ఎవరికి మంచి జరుగుతుందో దాని గురించి ఆలోచన చేయమని చెప్తే, మనం ఏం చేస్తామంటే, వాడు నాకు ఇది చేశాడు, నేను వాడికి అది చేయాలి. ఎవరైనా ఒకళ్ళు మన ఇంటికి వచ్చారు, మన ఇంటికి వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు కూర్చోబెట్టుకో, ఇంట్లో మాట్లాడు. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో ఉన్నట్లయితే, నువ్వు ఖచ్చితంగా నీకెంత హాని చేసినటువంటి మనిషి అయినా, ప్రభువు కంటే హాని పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? ప్రభుతో పోల్చుకుంటే మరి ఆయన అనుసరిస్తున్నాము అని చెప్పుకుంటున్నటువంటి మనము ఆయనతో పోల్చుకొని చూస్తే మనం ఏపాటి వారము? కానీ మనం గ్రజ్జి పెట్టేసుకుంటాం. చాలా మనిషిని మారేకి అవకాశం రానాడు ఇస్కరియోతు యూదా మరి పశ్చాత్తాపడ్డాడు, కానీ మారు మనసు పొందలే. కానీ యేసుక్రీస్తుని అప్పగించినా కూడా, సిలువేయడానికి ఇచ్చినా కూడా మరి ప్రభు క్షమించినా కూడా మరి దానికి అర్హత పొందలేకోకుండా పశ్చాత్తాపంతో తను మరి ఉరివేసుకోవడం, పట్ట పగిలి చనిపోవడం జరిగింది. మరి ఈరోజు మనం ఎలా ఉన్నామనేటువంటిది ఆలోచించాలి. మన ఇంటికి ఎవరన్నా రాని, ఎంత శత్రువన్నా రానియండి, పిలిచి గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వండి. ప్రభువు దృష్టిలో అక్కడ ధననిధిలో నువ్వు ధనాన్ని దాచుకుంటావు, పరలోకముల బాటలో నువ్వు ఉన్నట్టు అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మనం ఇవన్నీ చేయం. మనకి ఎవరైనా చిన్న మాట అయినా దాన్ని 10కి 20 ఇంతలుగా మనం వాళ్ళకి అప్పచెప్పాలని ఆలోచన చేస్తాం. ఒకప్పుడు మన లోకంలో ఉన్నప్పుడు దేవుని గురించి సరిగ్గా తెలియనప్పుడు మనం ఇలాంటివి చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు దేవుని బాటలో నడుస్తున్నాము, ఆయన నీతి మార్గంలో నడుస్తున్నాము. మరి ఇప్పుడు కూడా మనం అలాంటివి చేస్తున్నామంటే ప్రభువు మనలో ఉన్నట్టు, పరిశుద్ధాత్మని నడిపింపులో మనం ఉన్నట్టా లేనట్టా అనేది మనం హృదయానికి మనం ఒక్కసారి ప్రశ్న వేసుకోవాలని చెప్తున్నా. ఎంత కీడు చేసినా వాళ్ళకి ప్రతి కీడు చేయొద్దు, నువ్వు ప్రేమే చూపించన్నారు. క్రీస్తు ప్రభుని మర్డర్ చేసేసారు, మరి ఎంత భయంకరమైన హింస పెట్టారు. మరి ఆయన ఏం చేశాడమ్మా? ఆయన ఏం చేశారు చెప్పండి? వెంటనే చంపేయచ్చు కదా. ప్రభువా, తండ్రికి ఒక్కసారి మొర పెట్టుకుంటే వాళ్ళందరూ అర సెకండ్లో స్మాష్ అయిపోతారు. ప్రభు ఆ టైంలో కూడా వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు. మనము ప్రభువుని వెంబడిస్తున్నాం, ప్రభు రక్తంలో కడబడ్డాం, కానీ ప్రభువుకు మాదిరిగా ఉండము. ఆయన మనకు మాదిరిగా చూపించారు, 12 మంది అపోస్తలు మాదిరిగా చూపించి వెళ్ళారు. కానీ మనం ఏం చేస్తామంటే మనం మాదిరిగా ఉండము అని మనకి తెలుస్తుంది, మనకు ప్రశ్న వేసుకుంటే. అయితే 18వ వచనంలో చూసుకున్నట్లయితే, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులందు సమాధానంగా ఉండండి. సఖ్యమైతే, ఇది ఇంపాసిబుల్. సఖ్యమైతే అందుకని అక్కడ ఇచ్చారు దేవుడు. సఖ్యమైతే
అందరితోటి సమాధానంగా ఉండమని బైబిల్ వాక్యం చెప్తుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే పక్కనోళ్ళతోటే కొట్లాడుతా కూర్చుంటాం. ఎంతసేపు గొడవలకి తావుదీస్తాం. మరి ఇట్లన్నారే, వీళ్ళు ఇట్లన్నారు, ఇది ఎలా చేశారే, ఇది అట్లా చేశారే, ఇదే గొడవలో ఉంటాం. ఇది అసంభవము. కానీ ఉండాలని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే మనము ఎందుకు ఉండగలుగుతామంటే ప్రభువు చెప్తున్నారు, మీరు ఉండాలి, నేను మాదిరిగా ఉన్నాను. 12 మంది అపోస్తలులు మాదిరిగా ఉన్నారు. మరి వారు కూడా ఒకప్పుడు మనలాగా తప్పిపోయిన వారే. మరి వారు పరలోక రాజ్యము ఉంది అని చెప్తున్నారు. నీకు నాకు ఆ గేట్స్ ఉన్నాయా? పరలోక రాజ్యము, మరి స్టెఫెన్ కొడతంటే అన్నాడు, పరలోక రాజ్యము తెరవబడి ఉంది. క్రీస్తు ప్రభు కూర్చున్నాడని చెప్పలే, నుంచున్నారని చెప్తున్నారు. క్రీస్తు ప్రభుని చూశాడండి ఆయన భూమి మీదే. స్టెఫెన్ని, నీకు నాకు ఉందా ఈరోజు అలాంటి గెట్స్ ఉన్నాయా? అదిగో పరలోక రాజ్యము తెరవబడి ఉంది. క్రీస్తు ప్రభువు నుంచొని చూస్తున్నాడు అంటే కూర్చున్నారు. ఎప్పుడైనా తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉండేటువంటి క్రీస్తు ప్రభు మరి నుంచొని ఉన్నారంటే దానికి అర్థం ఏంటి? ఆ బిడ్డ ఎడల ఆ మరణం ఎడల ఎంత మర్యాద కలిగి ఉన్నాడో, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, ఆ బిడ్డని చేర్చుకోవడానికి క్రీస్తు ప్రభే తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండేటువంటి క్రీస్తు ప్రభు నిలబడి చూస్తున్నాడు. ఆకాశం తెరిచేశాడు దేవుడు. స్టెఫెన్ ఇక్కడ కష్టపడతా అంటే ఆకాశం తెరవబడింది. క్రీస్తు ప్రభు డైరెక్ట్గా చూస్తున్నాడు ఆయన హింసని. అదిగో ఆకాశం తెరవబడింది. ప్రభువా, వీరు ఏం చేయించున్నారో వీరికి తెలియదు అని చెప్తున్నాడు ఆయన కూడా. మరి క్రీస్తు ప్రభుని మాదిరిగా తీసుకున్నాడు. మరి ఎవరికైనా ఆకాశం తెరవబడిందంటే మన బైబిల్ గ్రంథంలో ఎవరిని చూడలేదు. ఆయనకు ఒక్కటే చూసాం మనం, స్టెఫెన్ గారికి ఒకటే చూసాం, ఆకాశం తెరవబడింది, ప్రభు నన్ను చూస్తున్నాడు అని చెప్పేసి మరి ఆయన ఎంత గర్వంగా చెప్పాడు. మరి నా కోసం నీతి కిరీటం ఉంది అని పౌలు గారు చెప్తున్నారు. మరి నీ నా కోసం ఏ కిరీటాలు ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి. నీ నా కోసం ఎలాంటి కిరీటాలు ఉన్నాయి? కనీసం ముళ్ళ కిరీటాలన్నా ఉన్నాయా మన కోసం? ఒకసారి ఆలోచించండి. ఎలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నాం. క్రీస్తు ప్రభుని నమ్మాం, రక్షణ పొందాం, అన్నీ మన పనులు మనం చేస్తూనే ఉంటాం. ఏ ఒక్క చెడు కార్యాన్ని విసర్జించము. మరి మనకి ఇవన్నీ దేవుడు పరలోకాన్ని ఇచ్చేయాలి, మన ఆపదల్లో కాపాడాలి, మనకు ఉద్యోగాలు ఇచ్చేయాలి, మన ఫ్యామిలీని సంరక్షించాలి, మన అప్పులు తీరిపోవాలి, మనకు అన్నీ తీరిపోవాలి, మన పిల్లలు బాగులైపోవాలి, మంచి పొజిషన్లో ఉండాలి. మరి దేవుడు ఈ పొజిషన్లో ఉండాలంటే మత్తయి సువార్తలో చెప్తున్నారు, పైనున్న వాటిని నువ్వు వెతికితే భూ సంబంధమైనవన్నీ నీకు నేను ఇస్తాను అంటున్నాడు. మరి భూ సంబంధమైనవన్నీ మనకు కావాలి, పైనున్న వాటి మనకి వద్దు, మనం వెతకట్లే. ఇది ఎంతవరకు నిజము, ఎంతవరకు క్రీస్తును ప్రేమిస్తున్నాము, ఎంతవరకు మనము అనుసరిస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోనండి. మరి 19వ వచనంలో నీకు శత్రువులు ఉన్నారు, కరెక్టే, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇడి, పగ తీర్చుకుంటే నా పని నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉంది. ఏమని చెప్తున్నాడంటే మనం ఏం చేస్తాం తెలుసా? నిన్ను కొట్టాడా 4 కొట్టేస్తాం, నిన్ను తిట్టాడా 4 తిట్టేస్తాం, అవసరమైతే చంపేస్తాం కూడా. మనము అంత భయంకరమైన స్థితిలో ఉన్నాం. కానీ క్రీస్తు ప్రభు తండ్రి అని దేవుడు ఏమని చెప్తున్నాడంటే, అయ్యా నాకు ఇవ్వండి, పగ తీర్చుకుంటే అవకాశం నాకు ఇవ్వండి. నా బిడ్డలు, ఇప్పుడు మన పిల్లల్ని ఎవరైనా ఏదైనా అంటే మనం ఊరుకుంటామా? ఊరుకోం కదా. మరి పగ తీర్చుకుండే అవకాశాన్ని మరి దేవుడికి ఇవ్వమని చెప్తే నువ్వెందుకు ముందుకెళ్ళి నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావు? ఒకసారి ఆలోచించే ప్రియ సహోదరి సహోదర. మరి ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం? పగ తీర్చుకోవద్దు. నువ్వెందుకు ద్వేషిస్తున్నావు మనుషుల్ని? నీ గుమ్మంలో వచ్చిన ఒక మనిషి వస్తే నువ్వు ఎందుకు పగ పెట్టుకున్నావు? నువ్వు దేవుడిని నమ్మినట్ట, దేవుని విధానాలలో ఉన్నట్ట? దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు మాట్లాడకపో, నీ ఇంటికి వస్తే నువ్వు ఖచ్చితంగా నీ ప్రేమ చూపించాలి. అది వచ్చారు కదా, చేశారు, బైబిల్ వాక్యంలో ఉంది కదా, మనము నీళ్ళు ఇచ్చేస్తే సరిపోద్ది అనేది కదా. ఏది చేసినా హృదయపూర్వకంగా చేయాలని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మరి నేను ఈరోజు అలా చేస్తున్నాము? ఎలాంటి స్థితిలో ఉన్నావు ఒకసారి ఆలోచించేయండి. 21వ వచనం చూసుకుంటే, కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పుకొని ఉంటే దాహమిము, అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు, కీడు వలన జయింపక మేలు చేత కీడును జయింపుము. ఎంత బాగా చెప్తున్నాడో చూడండి ఇక్కడ. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే, ఎంత గొప్ప మాట అండి. అసలు ఇది చేయాలి అంటే నిజంగా నీ శత్రువుకి ఆకలితోటి ఉంటే నువ్వు పిలిచి భోజనం పెట్టావంటే నువ్వు నిజంగా పరలోక రాజ్యమేనండి మీకు. ప్రభు చెప్పింది చేసినట్టే. మీరు నిజంగా నీ శత్రువు నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు, ఇబ్బందులతో పడుతున్నప్పుడు నువ్వు చేరదీసావా? నువ్వు గుప్పుడు మెతుకులు నీ శత్రువుకి పెట్టవా? దేవుడు శత్రువుకే గుప్పుడు మెతుకులు పెట్టమని చెప్తుంటే నువ్వు ఆదరించమని భోజనం పెట్టి వారికి దాహమైతే దాహమి అని శత్రువుకే చేయమని చెప్తే మరి సహోదరుల ఏడలా నేను ఎలాగున్నావు? ఒకసారి ఆలోచించేయండి. నాశనాన్ని కోరుకుంటున్నాం కదా. మన సహోదరుడు ఎదిగితే మనం వార్చలేం, మన సహోదరి ఎదిగితే మనం వార్చలేం. మనం ఎప్పుడో అక్కడ నిచ్చినేసుకొని, యాకోబు గారు దేవదూతలు ఎక్కుట ఒదిగుట చూస్తున్నాను అని చెప్పారు చూసారా? అలాగే మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా
పరలోకానికే నిచ్చినేసేస్తాం మనం. మధ్యలో ఈ పరదేశం ఈలోగా మనం పోతే గనక పరదేశంలో కూడా ఉంటామన్న ఆలోచన మనకుంటుంది. ఈరోజు చాలామంది సేవకులు కూడా అలాగే చెప్పేస్తున్నారు. చనిపోయారంటే మీరు బాప్తీసం తీసుకున్నారంటే డైరెక్ట్ పరలోకం అంటున్నారు. డైరెక్ట్ పరలోకం ఇవ్వడానికి ఇలాంటి భయంకరమైన బోధకులు కూడా ఉన్నారు. మరి ఇలాంటి వాక్యాలన్నీ మనం వింటున్నప్పుడు బైబిల్ వాక్యం చూసుకొని బైబిల్లో ఏది ఉంది ఏది లేదని తెలుసుకొని బైబిల్ చిత్తానుసారంగా మనం నడుచుకోవాలని చెప్తున్నాను. అయితే శత్రువు ఏడకే భోజనం పెట్టమని చెప్తుంటే నీ సహోదరుడికే నువ్వు చూడలేకపోతావు, నీ శత్రువుకి ఏం పెడతావు నువ్వు? ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు అలా పెట్టా ఉంటే ఖచ్చితంగా నువ్వు దేవుని మార్గంలో ఉన్నట్టే, నువ్వు ప్రభు బాటలో నడిచినట్లే, పరలోకములో ఆయన నీ కోసం ఏర్పరిచినటువంటి స్థలంలో నీకు నివాసం కట్టేసినట్టే. మరి ఆ నివాసం నీ పేరు మీద ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు నా పేరు నిర్మల, నా పేరు మీద ఒక నివాసం ఉంది. నా కోసం ఒక స్థలం కొన్నాడు దేవుడు, నా కోసము మరి ఒక నివాసాన్ని కట్టిపెట్టాడు. నేను పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడాలి, క్రీస్తు ప్రభు మాదిరిగా జీవించాలని బైబిల్ వాక్యం హెచ్చరిస్తుంది. అలా నేను విన్నట్లయితే ఖచ్చితంగా అక్కడ ఉచితంగా ఆయన రక్తము క్రయధనము చేత, ప్రాణం అనేటువంటి క్రయధనం, రక్త క్రయధనము చేత పరలోకంలో మాకు ఒక స్థలాన్ని కొన్నాడు. స్థలాన్ని కొనడమే కాకుండా నిర్మల అనే పేరు మీద, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సహోదరుల పేరు మీద ఒక్కొక్క స్థలం కొని మరి రిజిస్ట్రేషన్ చేసి దాంట్లో నివాసాలు కడుతున్నాడు. ఆ నివాసానికి నువ్వు నేను హక్కుదారులమా కాదా అని ఒక్కసారి మనం ప్రశ్న వేసుకోవాలని చెప్తున్నా. అందుకే నువ్వు అలా చేస్తే గనక, నువ్వు అలా నీ శత్రువుని ప్రేమించి నువ్వు అలా ప్రేమ చూపించినట్లయితే, వారికి ఆకలి తీర్చినట్లయితే, వారికి దాహాన్ని తీర్చినట్లయితే, అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. ఎలా ఉంటుందో తెలుసా? నేను ఇంత కీడు చేశానే, నేను ఇంత అపాయం చేశానే, వీళ్ళు నేను ఇంత ఇబ్బంది పెట్టానే, కానీ వీరు నాకు ఇలా చూశారు కదా అని చిన్న అగ్గిపుల్ల మనకి అంటుకుంటేనే సర్రమని మండుతుందండి. భరించలేమా నొప్పి. కానీ తల మీద నిప్పులు పోస్తే అసలు తల మీద నిప్పులు ఆ వేడి భరించగలుగుతాము. స్నానం చేసేటప్పుడు అనుకోకుండా చూసుకోకుండా ఒక చెంబుడు నీళ్ళు మనం నెత్తి మీద పోసుకుంటేనే వేడి నీళ్ళు తట్టుకోలేము, విపరీతమైన బాధ కలిగేస్తుంది. మరి నువ్వు శత్రువుని అలా చూస్తే ఆ శత్రువుకి ఏమనిపిస్తుందంటే తల మీద నిప్పులు కుప్పగా పోసినట్టు, 1-2 నిప్పులు కాదండి, కుప్పగా నువ్వు అతని తల మీద పోసినట్టు అని బైబిల్ వాక్యం సెలవిస్తుందండి. అందుకనే అతను ఏం చేస్తాడంటే, నేను ఇంత ద్రోహం చేసినా, ఇంత కీడు చేసినా, మరి నాకు ఇంత మేలు చేశాడు, నేను అడగగానే అన్నం పెట్టాడు, నేను అడగకుండానే అన్నం పెట్టాడు, నేను దప్పికుంటేనే మరి నన్ను అడక్కోకనే నా దాహానికి ఇచ్చాడని అతను ఏం చేస్తాడంటే ఆ శత్రువు కాస్త నీకేమైపోతాడు తెలుసా? మిత్రుడు అయిపోతాడు. అందుకే ఇక్కడ కీడు వలన జయింపక మేలు చేత కీడును జయింపు, మేలు చేసి కీడుని జయింపాలి, గెలవాలి అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అయితే చిన్నగా లాస్ట్లో నేను ఒక వాక్యం చెప్పి ముగిస్తాను. దేవుడు లోకాన్ని ఎలా ప్రేమించాడు? ఇప్పుడు మన సహోదరుల్ని ప్రేమించలేకపోతున్నాం కదా, దేవుడు లోకాన్ని ఎలా ప్రేమించాడు? యోహాను సువార్త 4:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఇక్కడ మరి పరలోకం ఎవరికి ఇస్తానంటున్నాడంటే విశ్వాసముంచే ప్రతి వాడికి, అద్వితీయంగా పుట్టినవాడు ఎందుకంటే క్రీస్తు ప్రభువులో రక్తములో కడగబడిన ప్రతి వానికి పరలోకం ఇస్తానంటున్నాడు. అయితే ఇక్కడ మరి దేవుడు లోకాన్ని ప్రేమించాను అని చెప్తున్నాడు. లోకములో ఎవరున్నారు? లోకములో మరి నేను ఇవన్నీ చెప్పాను కదా, తిమోతికి రాసినటువంటి 3వ పత్రిక మరి 1-4 వరకు మనం చూసుకున్నట్లయితే ఇలా ఉన్నారు కదా, మరి బింకములాడేవారు, అహంకారులు, ధనాపేక్షలు, స్వార్థప్రియులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. అంటే వీళ్ళని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. దేవుడైతే తన నమ్మిన వారిని, నమ్మని వారిని, ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు. కానీ పరలోకం ఎవరికి ఇస్తానంటున్నాడు? క్రీస్తుకి, ఆయన యందు పుట్టినటువంటి అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాను. మరి ప్రేమించడం అయితే దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడండి. నువ్వు దేవుని నమ్ము, ప్రేమిస్తున్నాడు. దేవుడు నమ్మకపో, నువ్వు దేవుని ఇప్పుడు మనకి యూట్యూబ్లో ఒక ఆయన వస్తూ ఉంటాడు చూడండి, రాధా మనోహర్ దాస్ గారిని. మరి ఆయన కూడా ప్రేమిస్తున్నాడు దేవుడు, అందుకే ఆయుష్ ఇచ్చాడు.
ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మరి ఆయన తిట్టిన వాళ్ళని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. అంటే మరి ఆయన కుమారుని యందు మనము విశ్వాసం ఉంచి కడగబడి మనము ఆయన మార్గంలో నడిచినట్లయితే మనల్ని ఎంతగా ప్రేమిస్తాడు, మనకి ఏకంగా పరలోకం ఇస్తానని చెప్తున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఈ రాధా మనోహర్ దాసు గారు కూడా మారాలి అని దేవుని యొక్క ప్రేమ. అందుకే ఆయన మహాప్రేమతో ఆయనకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఎప్పటికైనా తెలుసుకుంటాడు అని దేవుడు వేచి చూస్తున్నాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు. మరి అలాంటి వాళ్ళనే దేవుడు ప్రేమిస్తున్నాడంటే భయంకరమైన భూత పదజాలంతో తిడుతున్నాడు ఆయన. ఉచ్చరింప సఖ్యము కాని మాటలతో మరి ఆయన భయంకరంగా క్రైస్తవుల్ని హింసిస్తూ మరి వాళ్ళ చెడ్డ మాటలంతా మాట్లాడుతున్నారు. అయితే వేరే మతస్థులను ఎవరైనా ఏదన్నా అంటే ఊరుకుంటారా? వెంటనే ధర్నాలు ఉంటాయి. కానీ క్రైస్తవులు బైబిల్ నమ్ముతారు, క్రీస్తు చూపిన మార్గంలో నడుస్తారు కాబట్టి క్రైస్తవులు దీనికి అంతటికీ మరి ఏమనలేదండి, వాళ్ళని అనరు. చాలామంది కొంచెం మంది యువకులు ఎవరైనా కోపం వచ్చిన వాళ్ళు ఉంటే ఏదో మాట్లాడుతున్నారు, కానీ నిజమైన క్రైస్తవులు అయితే గాడ్ బ్లెస్ యూ అంటారు. మీరు రాధా మనోహర దాస్ గారే అంటున్నారు, మీరు క్రైస్తవులు తిడుతున్నారు, క్రీస్తు ప్రభుని తిడుతున్నారు, తండ్రి అయిన దేవుని తిడుతున్నారు, అయినా కూడా ఆయన్ని గౌరవించే మాట్లాడుతున్నారు క్రైస్తవులు. అంటే క్రీస్తు మరి ప్రేమ అలా ఉంటుందండి. క్రీస్తు మనుషులు గౌరవించమని చెప్తున్నాడండి. క్రీస్తు వేరే వాళ్ళని ద్వేషించమని చెప్పట్లే, కీడు చేసిన వాళ్ళకి ప్రతి కీడు చేయొద్దు, మేలు చేయని క్రీస్తు ప్రభు చెప్తున్నారండి. అలాంటి స్థితిలో మనం ఉన్నామా? వీళ్ళందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు, కానీ పరలోకం ఎవరికి ఇస్తానంటున్నాడంటే ఆయన మరి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. నిత్య జీవము రెండునే అండి. నువ్వు చనిపోతే నరకము పర్మనెంటే, శాశ్వతమైనదే, పరలోకము శాశ్వతమైనదే. రెండు శాశ్వతమైన మార్గాలు దేవుడు నీ ముందు పెట్టాడు. మరి నువ్వు ప్రాణంతో ఉన్నంత వరకే భూమి మీద నువ్వు శరీరంతో ఉన్నంత వరకే, నీలో ఆత్మ నివసింపజేస్తున్నంత వరకే నువ్వు మారు మనసు పొంది పరలోక ప్రయాణం చేయడానికి నీకు అర్హత ఉంది. ఈ రోజైన వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి, ఈ వాక్యం నీ హృదయాన్ని కదిలింపజేస్తే దేవుడు నీతో మాట్లాడినట్టు నువ్వు భావిస్తే నువ్వు ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి చెడు భావాలు ఏమన్నా ఉంటే ఈరోజుతో మనం మానుకోవాలని చెప్పి ప్రభు పారట మీ అందరికీ మనవి చేసుకుంటున్నా. మరి ఇంత దేవుడు నాకు ఆయుష్ని మరి ఆరోగ్యాన్ని ఇచ్చి మరి ఆయన యొక్క గొప్ప వాక్యాన్ని చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవాది దేవుడికి వేలాది కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నా. అలాగే మరి ఎంతో ఓపికతో మీ సమయాన్ని మరి మీ పనులని విడిచిపెట్టి ఈ దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మరి చెవియొగ్గిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నానండి. వందనాలు.